మరి అనుభవించాలంటే అనుభవించాలంటే లోపలికి వెళ్ళాలి కదా. అవును కదా. డోర్ ఓపెన్ గానే ఉంది కదా. లోపల మీ పనికిరాని ట్యాబ్ గాడు లేడు కదా. ఉంటే తీయను కదా. అవును కదా. తానానే నా అబ్బా అబ్బబ్బా పాడు లాలీపాప్ సరళగారు చెప్పండి సత్తుపండు గారు. మీ ఆయన పోయి మీ ఆయన పోయి చాలా కాలమైంది. ఇంకా రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఇదేగా సత్తుపండు గారు అడగబోయేది. అవును. రెండో పెళ్లి చేసుకుని మొగుడికి సేవ చేసేంత ఓపిక లేదులేండి. ఓ గట్లనా? మరి మొగుడు సేవ గురించి పక్కన పెట్టి ముందు కింద నా సంటిదానికి సేవ ఎవరు చేస్తారు అదేగా సత్తిపండు గారు సొల్లబోయేది. అవు సర్లా. దగ్గరకు వస్తున్నావేంటి? రోజు డౌట్ల మీద డౌట్లు అడుగుతున్నావు కదా, ఈ రోజు నీ డౌట్లకి డిస్క్ బ్రేక్ వేద్దామని. గట్లనా? ఇదిగో కింద నా సంటిదాన్ని సుఖపెట్టాలంటే సాలిడ్ గా సేవ చేయాలి. నోర్ముయ్, దోవలతో పాటు దున్నలు కూడా దూరుతాయి. చెప్పు, కింద నీ సంటోడు ఎంత సాలిడ్ గా సేవ చేస్తాడు? ఏంటి, బాత్రూమ్ వస్తుందా? 2 గంటలా? అబే నిమిషంలు. ఏరా, సగం మగాళ్ళందరూ ఈ 2 నిమిషాల రేక్కైనా కొడుకులే ఉన్నారా? అరే 2 నిమిషాలంటే 120 సెకండ్లు సర్లా. ఆహా, అదేదో 120 నిమిషాలు అన్నట్టుగా ఎడ్డు పువ్వు ఎలివేషన్లు ఇస్తావేరా సత్తిపండుగా. సత్తిపండు, 2 నిమిషాల్లో నువ్వేం సుఖం పొందుతున్నావో నాకు తెలియదు గాని అవతలోళ్ళకి ఏం సుఖం ఇస్తున్నావురా? సుఖం ఇచ్చానని సునకానందం పొందుతున్నావు అంతే. అవతల సుఖం రావట్లేదురా, శోకమే వస్తుంది. సత్తిపండు, నేను నీ పెళ్ళం పైన శోక సముద్రం గురించి కాదురా చెప్పేది, కింద దాని సంటిదాని శోక సముద్రం గురించిరా. నీ కింద సంటోడు టిక్కు టిక్కుమని దాని కింద సంటిదాన్ని ఒక 2 నిమిషాలు ఏడిపిస్తాడు. ఓహో. నీ కింద సంటోడు కళ్ళమట నీళ్లు కారగానే టుప్పుమని తొంగుంటాడు. కానీ నీ పెళ్ళాం కింద సంటిదాని కన్నీళ్లు ఆగుతాయనుకుంటున్నావారా? కామం తీరేదాకా కారుతూనే ఉంటాయి. ఓ